తెలుస్తోంది. ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నరసింహ అని ఉంటాడు, ఆయనతో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరిగింది, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అక్కడ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహ గారు నమస్తే. హలో నమస్తే. నమస్తే నరసింహ గారు, ఒక్కసారి మీరు ఆ విలేజ్ సంబంధించిన వ్యక్తి కదా, నిన్న దాడి జరిగింది, కలెక్టర్ పైన దాడి జరిగింది కదా, ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో ఒకసారి మాకు స్పష్టంగా చెప్పగలుగుతారా? అయితే నేను ఆ విలేజ్ కి సంబంధించిన వ్యక్తినే. ఓకే. ఆ ఫార్మాలో నాది కూడా 4 ఎకరాల భూమి కూడా పోతుంది. ఓకే. నేను కూడా వన్ ఆఫ్ ది రైతునే అందుట్లో. ఓకే. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం కూడా రైతులకు సంబంధించిన పోరాటంగా చిత్రీకరణ జరుగుతలేదు. ఓకే. ఒక రాజకీయ స్వార్థం తోటి టిఆర్ఎస్ వ్యక్తులు ఇందులో చేరి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ప్రామాణికంగా, అదే విధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ ను బదలాం చేయలే. కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ శక్తులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉద్దేశపూర్వకంగా రైతుల ముసుగులో టిఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి దాడులు ఇది. ఓకే. సురేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అవును. నరేందర్ రెడ్డి గారికి గత నెల రోజులుగా ప్రత్యేకంగా ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఓకే. వీడు ఏంటంటే సొంత బాబాయ్ కూతుర్ని రేప్ చేసి, 8 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి, 15 సంవత్సరాలు మా ఊరు వదిలేసి, లగచల్ర గ్రామాన్ని వదిలేసి దింకపోయి ఈ రోజు ఊర్లోకి వచ్చారు. ఓకే. ఈ రోజు ఊర్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే వాని ఉద్దేశం ఏంటంటే నేను సర్పంచ్ కి పోటీ చేస్తా, నేను ఎంపీటీసీ కి పోటీ చేస్తా అని చెప్పి, నేను టిఆర్ఎస్ పార్టీ మండల్ పార్టీ ప్రెసిడెంట్ అయితా అని ఈ విధంగా జనాలను రెచ్చగొడుతూ నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ ఆయనకు ఇంటిమేట్ చేస్తూ, మొన్నటికి మొన్న కోస్గిలో నరేందర్ రెడ్డి గారితో ఈయనకు కొంతమంది ముఖ్యులకు, మా 3 గ్రామంలో కొంతమంది టిఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులకు ఒక మీటింగ్ జరిగింది. శాసం రామకృష్ణ అని గ్రంథాలయ మాజీ చైర్మన్ ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మీరు ఏదన్నా చేయండి, కేటీఆర్ మన వెనకాల ఉన్నాడు, ఉద్దేశపూర్వకంగా గొడవలైతే రైతుల ఫార్మా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బదలాం చేయాలనేది వాళ్ళకి జరిగినటువంటి మీటింగ్ లో ఉద్దేశం. అయితే నిన్న జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా ఫార్మాకు సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ కొంత గ్రామానికి దూరంగా, లా అండ్ ఆర్డర్ కొంత అదుపు తప్పే ప్రమాదం ఉంది, ఊర్లో ఉంటే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ గొడవ చేసే ప్రమాదం ఉందని చెప్పి ఊరికి కొంత దూరంగా, లగచర్ల గ్రామానికి కొంత దూరంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఫార్మాకు సంబంధించినటువంటి భూసేకరణ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సురేష్ అనే వ్యక్తికి సుమారుగా నరేందర్ రెడ్డి గారు నిన్న 42 సార్లు ఫోన్ చేసిందని మాకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. కేటీఆర్ గారికి నరేందర్ రెడ్డి గారు సుమారుగా 10కి పైగా సార్లు ఫోన్ చేసిండు. కేటీఆర్ కూడా ఉద్దేశపూర్వకంగా ఢిల్లీలో మాట్లాడుతున్నాడు, జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఫార్మా గురించి ఉద్దేశించి అంటే వీళ్ళకి ఈ కుట్ర కోణంలో భాగం లేకపోతే వీళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? ఇక్కడ జరిగింది అధికారులమైన దాడి కదా. ఈ సురేష్ అనేటోడు జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ మీకు లైవ్ కూడా టెలికాస్ట్ అయింది చాలా మీడియా వాళ్ళ దాంట్లో. కలెక్టర్ గారిని ట్రాప్ చేసి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడకమే లేదు. అక్కడ ప్రీ ప్లాన్డ్ గా మార్నింగ్ నుంచి టిఆర్ఎస్ వాళ్ళు రైతులను కొంతమందిని రెచ్చగొట్టి ఈ టిఆర్ఎస్ కు సంబంధించిన లీడర్లు 3 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆ రైతుల దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కడా వెంకటరెడ్డి గారి మీద, మంచి వ్యక్తి అసలు కడా వెంకటరెడ్డి అంటే కొడంగల్ నియోజకవర్గంలో మీరు ఎవరిని వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఎవరిని వచ్చి అడిగినా కూడా మీరు చెప్తారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఏ ఒక్కరిని కూడా ర్యాష్ గా మాట్లాడే తత్వం కాదు. ఒక వీధి రౌడీల్లాగా వెంబడించి కొడుతున్నారు అంతే. అంత విషయాన్ని నూరబోసారు వీళ్ళు పక్కా ప్లాన్ తో తీసుకపోయి దాడి చేయించారు. ఇప్పుడు దీని వల్ల నష్టం ఎవరికి జరిగింది? నరేందర్ రెడ్డి గారు బాగానే ఉన్నాడు, కేటీఆర్ గారు బాగానే ఉన్నారు, రెచ్చిపోయినటువంటి మా రైతులకు నష్టం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే
ముచ్చర్ల దగ్గర ఇదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు సుమారుగా 14,000 ఎకరాల భూములు, అంటే ఒక ఎకరం 10 కోట్ల విలువ చేసే భూమి, హైదరాబాద్ కు సమీపంలో ఉన్నటువంటి భూమిని 14,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఇదే కేసీఆర్ ను కేటీఆర్ ను అక్కడ దాడులు చేసిర్రా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన, అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన దాడులు చేసినరా? ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ధర్నాలు తెలిపి వాళ్ళ భూములు ఈ రోజుకి ఇచ్చిర్రు. 14,000 ఎకరాలను భూములను స్వీకరించారు. మల్లన్న సాగర్ లో అర్ధరాత్రి సమయంలో ఆ గ్రామాలకు నీళ్లు వదిలేసి 7 గ్రామాల రైతులను మొత్తం సర్వనాశనం చేసి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా కోట్ల చుట్టూ 7 సంవత్సరాలు తిప్పినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఈ రోజుకి కూడా వాళ్లకు న్యాయం చేయకుండా ఎలగొట్టి వాళ్ళ సొంత జిల్లాలో భూములు దుసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కేటీఆర్ ని కేసీఆర్ ని పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టేడుతుండేనా? ఇలాంటివి వీళ్ళు రెచ్చగొట్టేది. మల్లన్న సాగర్ ఎన్ని భూములు ముంచినావు నువ్వు? ఫార్మాసిటీ పేరుతో ఎన్ని భూములు తీసుకున్నావు నువ్వు? ఈ హైదరాబాద్ చుట్టూన్నటువంటి భూములన్నీ దోసుకొని తిన్న దొంగలు కదా మీరు. ఇప్పుడు సురేష్ ఎక్కడ ఉన్నాడు? పోలీస్ కస్టడీలో ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు అతను? లేడు, వాడు ఊరు వదిలేసి దెంకపోయినాడు. ఇప్పుడు అమాయకులైనటువంటి మా రైతులను ఇబ్బంది పెట్టిపోయినాడు. ఇప్పుడు స్థానికంగా ఉన్న రైతులు ఏమంటారు అసలు? స్థానికంగా ఉన్నటువంటి రైతులకు నిజంగా చెప్పాలంటే ఈ కుట్రలో వాళ్ళు పాత్రదారులు మాత్రమే, సూత్రధారులు గారు. సూత్రధారులు వేరు. ఈ టిఆర్ఎస్ వాళ్ళకు 3 గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు, అదే విధంగా రాజకీయ నిరుద్యోగులుగా మారినటువంటి రాజకీయ నిరుద్యోగులుగా ఎప్పుడైతే కేసీఆర్ కుటుంబం మారుతుందో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే ఇలా ప్రధాన ఉద్దేశము. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు సార్ తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా వందలాది మందిని బలిగొన్నది ఈ దుర్మార్గులే. వందలాది మంది పైన అక్రమ కేసులు పెట్టి నేటికి కూడా 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి కూడా వాళ్ళని తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎంత మంది ఉన్నారు మనోళ్ళు? మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా మంది 10 సంవత్సరాలలో ఈ దుర్మార్గులను మనం ప్రశ్నించిన ప్రతిసారి నా మీద 14 కేసులు పెట్టి ఒకసారి జైల్లో పెట్టి ప్రశ్నిస్తే చాలు పోలీసుని పెట్టడం, ప్రివెంట్ అరెస్టాన్ని తీసుకపోవడం, పోలీస్ స్టేషన్ లో బంధించడం, పోలీసులతో దాడులు చెప్పియడం. ఇదే వీళ్ళు 10 సంవత్సరాలు చేసింది. గడిచిన 10 నెలలుగా తెలంగాణలో ప్రజా పాలన వచ్చింది. ప్రజలు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, అదే విధంగా ప్రజలు స్వేచ్ఛగా ఎవరి వాయిస్ వాళ్ళు ఇస్తున్నారు. మీడియా మిత్రులు ఎవరి వాయిస్ వాళ్ళు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. పనికిరాని వాళ్ళు అయితే అమ్మనా బూతులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, కాంగ్రెస్ నాయకులని. అయినా కూడా ఏ ఒక్క మీడియా సంస్థ మీద గానీ ఎవరన్నా వ్యక్తుల పైన కూడా దాడులు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేసి ఆ రోజు రాజకీయంగా పబ్బం కట్టుకొని 10 సంవత్సరాలు బతికిర్రు. ఈ రోజు అదే విధంగా ఈ రోజు వచ్చేసి ఏం చేస్తున్నారంటే తెలంగాణలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడం వల్ల రాష్ట్రంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి కొంత లాభం చేకూర్చాలని ఉద్దేశపూర్వకంగా అధికారుల మీద దాడులు చేసింది కేసీఆర్, కేటీఆర్. అదే విధంగా నరేందర్ రెడ్డితోనే నిన్న సుమారుగా ఇదే కేటీఆర్ గారు 10 సార్లు మాట్లాడాడు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టలే, జిల్లా కలెక్టర్ గారి పైన, యంత్రాంగం పైన దాడులు చేయాలని. దీన్ని ఇప్పుడు ఆ వికారాబాద్ జిల్లా ప్రజలు కానీ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానీ ఏమనుకున్నారు? కలెక్టర్ పైన దాడిని సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? ఎవరు కూడా వాని పార్టీ వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఈ రోజు ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా నిజంగానే కొంతమంది రైతులు భూములు కోల్పోతున్నారు కదా, వాళ్ళకి ఏదన్నా మేలు చేయాలి ప్రభుత్వం అని మాలాంటి వాళ్ళం కూడా ఆ రైతులకు ఏ రోజు కూడా యాంటీగా వాయిస్ ఇచ్చిన దాఖలాలు లేవు. మేము ఎవరం కూడా మాట్లాడలే. వాళ్ళ బాధ ఉంది, వాళ్ళకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు బతుకుతున్నటువంటి భూమి డెవలప్మెంట్ పైన వెళ్ళిపోతుంది అని చెప్పి కొంత బాధ అనేది ఉండే మాలాంటి వాళ్ళకు. కానీ ఇలాంటి అప్రజాస్వామిక వ్యవస్థ వల్ల లా అండ్ ఆర్డర్ నే ఇబ్బంది కలిగించే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని కదా పాలించాల్సింది. కేసీఆర్ పాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి పాలించింది, రాజశేఖర రెడ్డి పాలించింది తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కదా పాలించేది. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కదా పాలించచ్చు. ముఖ్యమంత్రి మాత్రమే మారుతాడు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే కదా. ఎవరు వచ్చినా అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. జిల్లా కలెక్టర్ కి ఏమన్నా మన మీద కక్ష ఉంటదా? మన భూములు తీసుకోవాలని ప్రేమ ఉంటదా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మీద మీరు అమాయకులను రెచ్చగొట్టి, రైతులను రెచ్చగొట్టి రాజకీయంగా రాష్ట్రంలో ఒక పబ్బం గడుపుకోవాలి. సిగ్గు తప్పినోడు ఢిల్లీలో మాట్లాడుతున్నాడు కేటీఆర్.
ఓకే దానికి ప్రధాన సూత్రధారుడే కేటీఆర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో కొడంగల్ ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నరసింహ చెప్తున్నటువంటి సంచలనటువంటి విషయాలు ఇవి.